అనేక సార్లు నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటంటే సార్ 10 మందిని ఐడెంటిఫై చేసేది అన్నారు. 10 మందిలో 10 మందికి టీఆర్ఎస్ వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఒకరికి కూడా రాలేదు. అది ఎవరు చేస్తున్నారా అంటే ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ కమిటీలను పక్కకు పెట్టి ఒకటి సెక్రటరీ అనేటోడో ఇంకోడెవడో ఆఫీసర్ సెలెక్షన్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారికి అంతరాయం కలిగించాను మన్నించాలనుకుంటున్నాం. ముఖ్యంగా కొన్ని చేంజెస్ చేశారు. మీరు ఎట్లయితే మాట్లాడుతున్నారో దాని విషయం లోపల క్యాబినెట్ మీటింగ్ లోపల దామోదర్ అన్న లాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే L1, L2, L3, L4 ఏం లేదు, అవన్నీ తీసి పడేసారు. ఆ లిస్టే లేదు. అర్థమే కదా మీరు ఎవరు రాసిస్తాడు. మీరు గ్రామాల ఇందిరమ్మ కమిటీ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఏదైతే తయారు చేశారో మీ మద్దతుని సంప్రదించి చేశారో ఇందిరమ్మ కమిటీ అయితే అమ్మాట అయిందో సరే సార్ దాన్ని వాళ్ళ పేరున్నా సరే అది ఏం కాదు. ఈ విషయం పైన నేను చాలా అవగాహనతో మీకు చెప్తున్నా. L1, L2 మీరు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి, మీరు కూర్చొని చెప్తా. మీరు కూర్చోండి, నేను చెప్తా. అంటే కదా కూర్చోండి. ఇప్పుడు L1, L2, L3 అనేది లేదు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు కనుక ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కూడా కూర్చోండి, కూర్చోండి నేను చెప్తాను. కూర్చోండి నేను చెప్తా. కూర్చోండి చెప్తా. చెప్పాలంటే కూర్చోండి నేను చెప్తా. ఒకవేళ అట్లయితే ఉంటే కూడా ఇక్కడ కాంటాక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి గారు దాన్ని మనం ఉంటే కూడా మార్పులు చేస్తారు. ఒకరితో మాట్లాడితే పద్ధతిగా ఉంటారు. మీరు వచ్చి చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే బయట మీరు ఇక్కడ అవన్నీ కలిపి తను ఏమంటున్నారంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు కౌన్సిలర్స్ ఉంది కాబట్టి వాళ్ళ పేరు ఉన్నాయంటే అది కౌన్సిలర్ పదవి ఉన్నందుకు వాళ్ళ పేరు పెట్టి పదవి అయింది. వాళ్ళు లేరు ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ లేరు వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోతాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర అవన్నీ తీపిస్తాం. ఇంద్రమ్మ కమిటీ ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోతాయి. ఇక్కడ ఇది జరగదనా ఇందిరాబాయి ఏ కమిటీ చేసినా ఆయన ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు లిఖిత పూర్వకంగా ఆ యొక్క
ప్రతి ఒక్కరికి